నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ఆవిష్కరించి మాట్లాడారు. తిరుపతి జిల్లా గూడూరులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంఘం థియేటర్ సెంటర్ వద్ద నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 70 లక్షల రూపాయలతో మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగాలైన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి సహకారంతో గూడూరును నెల్లూరులో కలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ముఖ్యంగా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ సహాయ సహకారాలతో సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు, యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎన్ఆర్ఐ చేసే వర్కులు కోట్లకు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ రోజు మేమందరం కూడా అలాగే ప్రతి చెరువు కూడా మరమ్మతులు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మాహుతి దళాలం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈ రోజు ఈ క్యాడర్ తమాషా విషయం కాదు. ఇంతమంది వచ్చారంటే ఇది ఒక చరిత్ర. గూడూరులో ఒక చరిత్ర. సంవత్సరం రోజుల పరిపాలనలో వేదిక మీద నాయకులు, వేదిక కింద నాయకులు, అలాగే వెనక భాగం నాయకులందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యకర్తల్ని, క్యాడర్ని తరలించారంటే నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ. ఏ వీధికి వెళ్ళినా, ఏ మురికివాడికి వెళ్ళినా, ఏ దళిత వాడికి వెళ్ళినా, ఏ బీసీ కాలనీకి వెళ్ళినా, ఏ ఎస్టీ కాలనీకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని వేసిన రోడ్లు తప్ప ఇంకెక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అందరూ కూడా కౌన్సిలర్స్ గా ఉన్నారు. అలాగే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ గూడూరు అభివృద్ధి అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ మా క్యాడర్ తెలియజేస్తున్నా. అయ్యా, గూడూరు నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆగిపోయింది అన్నారు. ఇది మన పాపం కాదు నాయన, ఇది కాంగ్రెస్ వాళ్ళ పాపం. అప్పుడు కట్టినటువంటి కాంట్రాక్ట్ షెడ్యూల్ చేసి పంపించేశారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు. అదేమంటే మన పని చెప్తారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు టెండర్ పెట్టించా. ఎవరు వస్తారయ్యా, పాత ఎస్టిమేట్లు వేసి మళ్ళీ చేయమంటే ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మళ్ళీ డబ్బులు మంజూరు చేయించి కట్టిస్తామని చెప్పి కూడా గూడూరు ప్రజలకు నేను తెలియజేస్తున్నా. దాంట్లో రాజకీయంగా నాకు ఇబ్బంది అయినా నా రాజకీయ సంగతి పక్కనుంటే నా గూడూరు ప్రజల మనోభావాలు, నా గూడూరు ఉద్యోగస్తుల మనోభావాలు నాకు అవసరం కాబట్టి నేను సంపూర్ణంగా గూడూరుని నెలలో కలిపేందుకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచిత సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్ 1000 రూపాయలు పంచినటువంటి ఏకైక మొగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మనందరం కూడా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఈ యొక్క స్మగ్లింగ్ బియ్యాన్ని అరికట్టినటువంటి మగాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ బియ్యం కూడా అమ్ముకునే స్థాయికి
ఈ కార్యక్రమంలో పెంచలకోన ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, పట్టణ మరియు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, సర్వోత్తం రెడ్డి, మధురెడ్డి, కిషోర్ నాయుడు, రహీం, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, గుండాల భారతి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.